సింగరేణి కార్మికులకు విధులకు హాజరు కాకపోవడం వల్ల సింగరేణి ఉత్పత్తి లక్ష్యంపై ప్రభావం చూపడంతో పాటు వారి కుటుంబానికి సైతం ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని గైర్హాజరు కార్మికులు సక్రమంగా విధులకు హాజరు కావాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ సూచించారు. మందమరి పట్టణంలోని సిఈఆర్ క్లబ్లో ఏరియాలో విధులకు గైర్హాజరవుతున్న గైర్హాజరు ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులు వారి కుటుంబ సభ్యుల సమస్యలు తెలుసుకుని విధులకు హాజరు కావాల్సిందిగా సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గైర్హాజరు ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించేందుకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కార్మికుల కుటుంబ సభ్యులు సైతం ఉద్యోగులను విధులకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. కార్మికులు గైర్హాజరు కావడం వల్ల సంస్థ ఉత్పత్తి లక్ష్యంపై ప్రభావం చూపడంతో పాటు గైర్హాజరు కార్మికుల కుటుంబాలు సైతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. గైర్హాజరుతో ఆర్థిక నష్టంతో పాటు ఉద్యోగ భద్రత సైతం కోల్పోయే అవకాశం ఉంటుందని సూచించారు. సక్రమంగా విధులు నిర్వహిస్తే మంచి వేతనాలు పొందొచ్చని సూచించారు. మంచి ఆరోగ్య అలవాట్లు అలవర్చుకోవడం, విధులకు సక్రమంగా హాజరయ్యే వారితో స్నేహం చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించవచ్చని సూచించారు. ఇప్పుడు రెగ్యులర్గా ఎవరైతే కార్మికులు విధులకు హాజరవుతున్నారో మీరు ఆగడ మిగతా అందరూ కూడా మీరు ఫేస్ చేస్తున్న సమస్యలన్నీ కూడా వారికి ఉన్నాయి కనుక రెగ్యులర్గా వస్తున్నారు. సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ మనం విధులకు హాజరయ్యాలి తప్ప ప్రతి దానికి ఆ సమస్య చెప్పి విధులకు వేరైతే మీకే కాకుండా మీ కుటుంబానికి కూడా ఎంత నష్టం. కాబట్టి గౌరవ వ్యక్తులు చెప్పినట్టుగా మీరు అందరూ కూడా ఇక నుండి అయినా విధులకు చక్కగా హాజరై చక్కగా జీతం తీసుకుంటూ మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరందరినీ కూడా ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక తర్వాత ఒకరు మీ పేరు పిలుస్తున్నట్టుగా లోపలికి రావాల్సిందిగా హాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీ కుటుంబానికి తీరని నష్టం జరుగుతుంది, మీ తరతరాలకు తీరని నష్టం జరుగుతుంది మీరు ఎవరైనా డిస్కస్. కాబట్టి నేను ఇంకా కఠినంగా ఎందుకు చెప్తున్నా అంటే నాకు బాధేస్తుంది మీరు ఇంటిలో రావట్లేదు అనేటువంటి విషయం తెలిసి ఆ బాధలోకి నేను ఇంకా కఠినంగా మాట్లాడుతున్నా. మీరందరికీ కూడా మరొకసారి నేను కోరేది అభివృద్ధికి కంపెనీ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై సింగరేణి, జై జై సింగరేణి. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు గౌరవ జనరల్ మేనేజర్ గారు చెప్పినట్టుగా ఉద్యోగం ఎంత విలువైన మరి ఏరియాలో గైర్హాజరు చేసేటటువంటి ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించుకోవడం జరిగింది. మన సిఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కౌన్సిలింగ్కి చాలామంది మన గైర్హాజరు చేస్తున్నటువంటి ఉద్యోగులు హాజరైనారు. మా మందమరి ఏరియాలో సుమారు 5,000 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే అందులో 190 మంది ఉద్యోగులు 100 లోపు మాస్టర్లు సంవత్సరానికి చేస్తూ వాళ్ళు గైర్హాజరవుతున్నటువంటి సందర్భం. దీనివల్ల ఆ కార్మికుడు ఆ కుటుంబానికి ఏదైతే జీతభత్యాలు నష్టపోవడమే కాకుండా మళ్ళీ ఇటు సంస్థ కూడా ఆశించినటువంటి పనిని వాళ్ళు నెరవేర్చుకోలేకపోతున్నారు. మరి వాళ్ళకి ఈరోజు మా పర్సనల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ గైర్హాజరు చేసేందుకు కారణాలేంటి, ఆ గైర్హాజరు చేయకుండా వారు విధులకు హాజరు కావడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళు విధులకు హాజరవుతారో తెలుసుకునేందుకు మరియు వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. కార్మికులందరికీ మేము కోరేది ఒకటే, ఒక మంచి ఆరోగ్యాన్ని మరియు మంచి ఆహారపు అలవాట్లని అదేవిధంగా ఒక చక్కటి దైనందిన కార్యక్రమాలని వాళ్ళు పాటిస్తూ మనం రోజు ఉద్యోగంకి వెళ్ళాలని చెప్పేసి విధులకు హాజరు కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సంస్థ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేపు నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు. మరి మంచి ఇంత చక్కటి ఉద్యోగాన్ని కల్పిస్తున్నటువంటి మన సింగరేణి సంస్థలో పనిచేసేటువంటి అవకాశం దొరకడమే మహా గొప్ప. మరి గైర్హాజరు చేసినట్టయితే మరి సంస్థ కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కొంతమంది మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు గైర్హాజరు వల్ల డిస్మిస్ అయినటువంటి సందర్భం కూడా మనందరికీ తెలుసు. మరి కాబట్టి అటు వారి కుటుంబానికి అదేవిధంగా ఇటు సంస్థకి సమాజానికి అవసరమైనటువంటి వారు విధులను నిర్వర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరొకసారి ఉద్యోగులందరినీ కూడా కోరుతాం.